హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వేణు టెక్ ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను ఒక పైపు మోటార్ యూజ్ చేసి ఒక డ్రిల్ బిట్ అయితే తయారు చేయబోతున్నానండి. దానికోసం మనకు కావాల్సినవి ఒక హక్సా బ్లేడ్ పైప్ కట్ చేసుకోవడానికి, అండ్ నెక్స్ట్ ఇంకా ఒక డీసీ మోటార్ అండి, డీసీ 355 మోటారు. సో దీని నుంచి మనం తయారు చేస్తాము. నెక్స్ట్ ఆ పైప్కు కింద పైన అటాచ్ చేయడానికి 2 ప్లాస్టిక్ రౌండ్ షేప్ కట్ చేసిన పైప్స్, ఇంకా ఒక టాగుల్ స్విచ్ అండి, ఇంకా దానికి కావాల్సినవి ఇంకొకటి పిన్ వైర్ అండి. సో దీని ద్వారా మనం డీసీ ఇన్పుట్ అనేది ఇస్తాము. ఇంకా దానికి కావాల్సినవి ఇంకా డ్రిల్ బిట్కి సంబంధించిన ఒక డ్రిల్ చౌక్ అండి. సో ఇది అనేది మనకు అమెజాన్లో కానీ మెక్కర్ బజార్లో దొరుకుతుంది. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా దాన్ని ఫిట్ చేసుకోవడానికి దానికి సరిపడే ఒక స్క్రూ డ్రైవర్ అండి. ఈ స్క్రూ డ్రైవర్ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో దాని ద్వారా మీరు మేకర్ బజార్ నుంచి మీరు ఈజీగా మీరు కొనుక్కోవచ్చు. సో మొదట ఏం చేయాలంటే ఈ పైప్ను అనేది హక్సా బ్లేడ్తో ఈ విధంగా షేప్ వచ్చేలాగా మీరు కట్ చేసుకుంటే ఆ పైన ఉన్న 2 హైట్ ద్వారా మనం ఫోల్డ్ చేయొచ్చు. సో వాటి ద్వారా ఏమవుతుందంటే మోటార్ అనేది దాంట్లో చాలా ఫిట్ అవుతుంది. ఇంకా దానికి కావాల్సిన స్క్రూస్ ఆ యొక్క పైన కట్ చేసిన ప్లాస్టిక్ పైపుల ద్వారా మనం ఫిట్ చేసినట్లయితే అది ఎక్కడ కదలదండి. తర్వాత ఈ మోటార్ అనేది ఈ పైపులో ఫిక్స్ చేసుకొని దానిపైన ఈ యొక్క రౌండ్గా కట్ చేసిన ప్లాస్టిక్ మూతలతో దాన్ని ఫిట్గా చేసినప్పుడు ఆ పైప్ అనేది ఆ మోటార్ను చాలా టైట్గా ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఆ మోటార్ను ప్లాస్టిక్ పైపులు ఎలా ఫిట్ చేయాలంటే మొదటగా ఆ పైప్ని అనేది కొద్దిగా హీట్ చేయాలండి. సో తర్వాత ఏంటంటే మనము మొదటగా మోటార్కి అనేది వైండింగ్ చేసుకోవాలి. సో దానికోసం అనేది ఒక పాజిటివ్ మరియు నెగిటివ్ అనేది దానికి సాల్డరింగ్ చేసుకున్న తర్వాత ఈ మోటార్ అనేది ప్లాస్టిక్ పైపులో వెయిట్ చేసి ఫిట్ చేయాలి. తర్వాత ఆ ప్లాస్టిక్ రింగ్స్ అనేది పైన కరిపించేసి దాని చుట్టూ ఫెవిక్విక్తో అటాచ్ చేసి ఆ ప్లాస్టిక్ హైట్గా ఉన్న వాటిని ఫోల్డ్ చేసి మనం చుట్టూ ఫెవిక్విక్తో కరిపించాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మోటార్ అనేది చాలా ఫిట్గా పైప్లో ఫిక్స్ అవుతుంది. సో అది మనం ఎంత కదిలించినా సరే కదలదనమాట. సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దానికి మనము డీసీ ఇన్పుట్ పిన్ అనేది అటాచ్ చేయాలి. సో దాని ద్వారా మనం పవర్ అనేది ఇవ్వచ్చు. మరియు ఒక టాగల్ స్విచ్ని కూడా యాడ్ చేయడం ద్వారా మన మోటార్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ డీసీ పిన్ కున్న ఒక పిన్ అనేది ఆ టాగుల్ స్విచ్కు మనము సిరీస్గా కనెక్ట్ చేయడం ద్వారా మన స్విచ్ ద్వారా ఆ పైప్ను ఆపరేట్ చేయొచ్చు. సో ఆ విధంగా ఒక పైప్ హోల్ ఆ స్విచ్ అనేది దానికి సెట్ అయ్యే విధంగా ఆ పైపుకి అనేది ఒక హోల్ పెట్టుకొని ఆ వైర్స్ అనేది ఆ పైపు హోల్ ద్వారా బయటికి తీసుకొని వచ్చి మనం అనేది ఆ స్విచ్ అనేది సోల్డరింగ్ పెట్టాలి. సో ఆ విధంగా మొత్తం సర్క్యూట్ అనేది ఆ పైప్ లోపల ఇన్బిల్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు చూడడానికి కూడా చాలా క్లియర్గా నీట్గా అనేది ఉంటుంది. సో తర్వాత ఆ విధంగా మనము సోల్డరింగ్ పెట్టుకున్న తర్వాత వాటికి ప్లాస్టర్ ఇన్సులేషన్ టేప్ వేసి దానికి చుట్టూ ఆ ఫెవిక్విక్ ద్వారా ఆ పైప్ని అనేది మనం ఫుల్గా ఫిట్ చేసాలి. సో ఆ విధంగా ఫిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడడానికి అది చాలా బాగుంటుంది. సో చుట్టూ ఆ విధంగా మనం వేసుకొని ఆ యొక్క ఒక ఆకరాయి ద్వారా మనం చుట్టూ అనేది ఆ హైట్గా ఉన్నది ఏదంటే తీసేయాలి. తర్వాత ఆ డ్రిల్ చౌక్ అనేది సో వాటికి ఫిట్ చేసి ఆ స్క్రూ డ్రైవర్తో డ్రిల్ చౌక్ అనేది చాలా టైట్గా ఫిట్ చేసేటప్పుడు మనకు ఇప్పుడు డ్రిల్ మోటార్ అనేది రెడీ అవుతుంది. సో ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడానికి ఆ డీసీ పిన్ అనేది దానికి సెట్ చేయాలి. ఆ విధంగా మనం ఒక బ్యాటరీ ద్వారా పవర్ ఇచ్చి చెక్ చేసినప్పుడు ఆ డీసీ మోటార్ అనేది మనకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో చూసారు కదా. సో ఆ విధంగా అనేది మన డీసీ మోటార్ అనేది మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు. సో ఇది తయారు చేసుకోవడానికి మనకు చాలా తక్కువ అమౌంట్ పడుతుంది. చూసారు కదా ఇమేజ్లో ఆ డీసీ మోటార్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ.